ఒక చిన్ని గ్రామంలో చింటూ అనే ఒక అబ్బాయి తన తాతయ్యతో కలిసి ఉండేవాడు. తాతయ్య అంటే చిట్టికి చాలా ఇష్టం. వారిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండేవారు. కానీ చింటూకి చిన్న విషయాలకి చాలా కోపం వచ్చేది. ఎవరినైనా తన మాటలతో చాలా గాయపరిచేవాడు. ఒకరోజు తాతయ్య, సరే చింటూ, నీ కోపం వచ్చినప్పుడల్లా వెనుక ఉన్న ఈ చెక్క గోడకు ఒక మేకు కొట్టు అన్నాడు. కానీ ప్రతిరోజు అలా మేకులు కొట్టడం కష్టం అనిపించి క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు చింటూ. కొన్ని రోజుల తర్వాత చింటూ ఒక్క మేకు కూడా కొట్టలేదు. తాతయ్యతో అన్నాడు, తాతయ్య, ఇప్పుడు నాకు అస్సలు కోపం రావడం లేదు. అప్పుడు తాతయ్య అన్నాడు, మంచిది నాన్న, ఇప్పుడు నువ్వు కోపం రాని ప్రతిరోజు గోడ నుండి ఒక మేకు తీసేయి. అప్పుడు తాతయ్య అన్నాడు, చూడు చింటూ, మేకులైతే తీసేసావు, కానీ గోడ మీద పడిన రంధ్రాలు పోలేదు కదా. అలాగే మాటలతో బాధ పెట్టిన తర్వాత క్షమాపణ చెప్పినా కానీ వాళ్ళ మనసులో గాయం మానదు చింటూ. చింటూ తాతయ్య చెప్పిన నీతిని అర్థం చేసుకున్నాడు. కోపం వల్లే కలిగే నష్టాన్ని తెలుసుకున్నాడు. ఇకపై ఎవరిని మాటలతో బాధ పెట్టనని నిర్ణయించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.